రాజనీతి. హేలాపురి రాజుగారి కోశాధికారి వీరభద్రుడు అవినీతిపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. దొంగలెక్కలు చూపించి ఖజానా సొమ్ము సొంతానికి వాడుకుంటున్నాడని అతడి మీద చాలా ఆరోపణలు రాజుగారికి చేరాయి. అందరూ ఊహిస్తున్నట్టుగానే ఒకరోజు మహారాజు నుంచి వీరభద్రుడికి పిలుపు వచ్చింది. ఈ దెబ్బతో వీరభద్రుడి కోశాగార పదవి ఊడిపోయినట్టే అనుకున్నారు అందరూ. అయితే మహారాజు అతన్ని లెక్కల్లో మరొకసారి అవకతవకలు కనిపిస్తే క్షమించనని గట్టిగా హెచ్చరించి వదిలేశాడు. అవినీతి పరుల్ని ఏమాత్రం సహించని మహారాజు వీరభద్రుణ్ణి ఎలా క్షమించాడో ఎవరికీ అర్థం కాలేదు. మహారాణి కూడా ఇదే సందేహాన్ని వెలిబుచ్చింది మహారాజు ముందు. అందుకు మహారాజు చిరునవ్వు నవ్వి, వీరభద్రుడు అంతగా అందచందాల్లేని కుమార్తెలిద్దరికీ వివాహాలు చేశాడు. చక్కని సొంత గృహం కట్టుకున్నాడు. ఇక్కడ ఉద్యోగం పోతే మరెక్కడా ఉద్యోగం దొరకనంతగా ఇప్పుడు వయసు మీరిపోయింది కనుక ఇక ముందు ఖజానా సొమ్ము ముట్టడు. ఇన్నాళ్ళు వీరభద్రుడు దొంగలెక్కలు చూపి మోసం చేస్తున్నాడని అనుమానం కలిగినా పోనీ అని క్షమించి ఊరుకున్నాను. ఈ పరిస్థితుల్లో కోశాధికారిగా కొత్తవాణ్ణి నియమిస్తే తిరిగి వీరభద్రుడి కదే మొదలవుతుంది. మరి నా నిర్ణయం సరైనదా కాదా నువ్వే చెప్పు అన్నాడు. మహారాణి మందహాసం చేస్తూ అవునని తల ఊపింది. కథ సమాప్తం. కర్ణాటక జానపద కథ మహామల్లు. ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని శుంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు వీరులు ఉండేవారు. ఒకప్పుడు మహామల్లుడనే గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వచ్చాడు. ఆయన దేశ దేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పతకాలు సత్కారాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరని చేతికి తోడా వేసుకున్న మనగాడు. మహామల్లు శంబల మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచేవాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకుని నాకు బిరుదుపత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమి చెప్పను రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో సైగ చేసి, దీనికేముంది ప్రభు, మన ఆస్థానంలో ఉంటూ ఉండే చండ ప్రచండ దోర్దండ గుండూమల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు? వారిప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పను చెబుతారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పాటు చేయబడింది. మహామల్లు బసలో కూర్చున్నాడే కాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనసు అదొకలాగా మారిపోయింది. పరిచారకులను దగ్గరికి పిలిచి ఆ గుండూమల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారకులు, ఆయనేనండి ఇక్కడి మల్లులకందరికీ గురువు. వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయన బయటికే రారు అని చెప్పారు. మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూసి ఆశ్చర్యపడి, ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏమున్నదండి, మా గుండూమల్లుగారు దయచేస్తారు. మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకనే ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు. భవనాన్ని సిద్ధం చేసే పనివాళ్లతో మేస్త్రి, ఒరేయ్ బాగా గట్టిగా దిమ్మిస కొట్టండి, మన గుండూమల్లుగారు గనక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా, జాగ్రత్త అంటూ మాటి మాటికి హెచ్చరించసాగాడు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాళాల నిండా బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మరునాడు గుండూమల్లుగారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరమంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన పెద్ద బండి వచ్చి భవనం వాకిట నిలిచింది. ఆ తర్వాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం పరివారమంతా చెండ ప్రచండ దోర్దండ గుండూమల్లుగారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లుగారికి స్వాగతం ఇవ్వటానికని మహారాజుగారు స్వయంగా ఆ బండి వద్దకు వచ్చారు. ఇంతలో ఒక భటుడు రాజుగారి వెంట ఉన్న మంత్రి దగ్గరికి వచ్చి, అయ్యా, మహామల్లుడు బసలో లేడు, ఎటో వెళ్ళినట్టు కాపలా వాళ్ళు చెబుతున్నారు అన్నాడు.
అప్పుడు మంత్రి చిన్నగా నవ్వి రాజుతో, మహారాజా, మన పథకం పారింది. ఆ మహామల్లు ఈసరికి మన రాజ్య సరిహద్దులు దాటుతూ ఉంటాడు అన్నాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.